గైస్ అమ్మ దోశ సెంటర్ దగ్గరికి అయితే నేను వచ్చి చూశాను. క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. టైం చూస్తే 10 అవుతుంది, అయినా కూడా క్రౌడ్ తగ్గలేదు. సో మెయిన్ ఇక్కడ చూసుకున్నట్టయితే వాతావరణం అనమాట. అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. పెద్ద పెద్ద చెట్లు, చల్లటి చెట్ల కింద కూర్చొని టిఫిన్ అయితే ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. 35 ఇయర్స్గా గోదావరి కనిలో అమ్మ దోశ అనేది చాలా ఫేమస్ అనమాట. ఎఫ్సీ దగ్గర అయితే ఉంటుంది మనకు. సో దగ్గర గోదావరి కని నుంచి 5 to 6 కిలోమీటర్ ట్రావెల్ చేసి చాలామంది తింటున్నారు అనమాట. జనాలు మీరే చూసుకోండి. మెయిన్ ఇక్కడ ఏంటంటే నేచర్ని ఇష్టపడే వాళ్ళు, సిటీకి కొంచెం అవుట్స్కట్స్లో ప్లెజెంట్గా గడపడానికి, తిన్నంతసేపు మంచి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఫీల్ అవ్వడానికి మెయిన్ థీమ్ అదే అనమాట. జనాలు 90% ఆ విధంగానే వస్తున్నారు. ఇంకా 10 to 15% మనకి ఏంటంటే కట్టెల పొయ్యి మీద ఆయిల్ తక్కువ, టేస్ట్ అనమాట. మొదటి నాలుగులో వీళ్ళు రూపాయితో స్టార్ట్ చేసి ఇప్పుడు 40 రూపాయల దాకా అట్టు ఛార్జ్ చేస్తున్నారు. కొంచెం పెద్ద సైజే ఉంటుందన్నమాట. మెయిన్ ఇంకొకటి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు పిండి వేసేసి దాన్ని చేత్తో అయితే మనకు మొత్తం స్ప్లిట్ చేస్తున్నారు అనమాట. అది కూడా ఒక యూనిక్ మెథడ్ అనమాట వీళ్ళది. సో దానివల్ల కూడా మంచి ట్రెండింగ్ అయితే అయింది. సో ఈ ఎఫ్సీ అమ్మ దోశని మనం కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో నా అభిప్రాయాన్ని అయితే షేర్ చేశాను. కస్టమర్ మాటల్లో కూడా తెలుసుకుందాం పూర్తి డీటెయిల్స్. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి. లొకేషన్ వచ్చేసి మనకు గోదావరి కని నుంచి ఎఫ్సీ రోడ్ అనమాట. నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు లోపలికైతే వెళ్ళి ఆ మేకింగ్ ప్రాసెస్ అండ్ కస్టమర్స్తో మాట్లాడదాం. వచ్చేయండి. మీరైతే ఇప్పుడు అమ్మ దోశ మేకింగ్ స్టైల్ అయితే చూసేవచ్చు. వీళ్ళైతే ఒక యూనిక్ స్టైల్ అనమాట. మీరు చూసుకున్నట్టయితే ఆయిల్ వినియోగం కూడా చాలా తక్కువ. ఇక్కడ లైట్ ఆయిల్తో పోసి మనకు దోశ పిండిని పెనం మీద వేసి చేత్తో అయితే అలా రుద్దేస్తారనమాట. పిండి గరిటెని అయితే అస్సలు వాడరు. సో వీళ్ళకి యూనిక్ స్టైల్. మొదటి నాళ్ళలో వీళ్ళ అమ్మగారు అయితే స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అయితే చూసుకుంటున్నారు. ఇంకా అలా దోశ పిండిని స్ప్రెడ్ చేసి మనకు దాని మీద ఒక మూత అయితే పోసి పెట్టేస్తారు. ఇంకా అటు ఇటు కాల్చి అయితే ఇచ్చేస్తారు. సో దోశ సైజు మనకు మీడియంగా ఉంటుందన్నమాట. కొంచెం మీడియం సైజ్ కన్నా పెద్దదే అని చెప్పుకోవాలి. ఇప్పట్లో మనకు 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మనం కస్టమర్ మాటలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ అన్న, మీ పేరు అన్న? ఇమ్రాన్ అన్న. ఓకేనా, మీకు టేస్ట్ ఇక్కడ ఎలా అనిపించింది? ఇది బాగా మంచిగా ఉంటుంది ఇక్కడ. ఇంకా మన కట్టెల పొయ్యి మీద చేస్తారు వాళ్ళు. మేము 7-8 years నుంచి వస్తాం రామగుండం నుంచి. ఓకే, అంటే మీది రామగుండం దగ్గర మనకు 15 పైన వస్తుంది. బాగా ఏనా దూరం నుంచి కూడా వస్తారు ఇక్కడ. ఓకే, అంత దూరం నుంచి ట్రావెల్ చేసి ఇక్కడే తినడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? టేస్ట్ ఉంటుంది, ఇంకా తింటే కూడా కొంచెం మంచిగా ఉంటుంది. ఓకే, 8 years వస్తున్నారు. 7-8 years నుంచి వస్తాను. హాయ్ అన్న, మీ పేరు అన్న? నా పేరు సన్నీ. ఓకేనా, మీకు టేస్ట్లో ఎలా అనిపించింది? జెన్యున్గా మీ అభిప్రాయం చెప్పండి అన్న. టేస్ట్ వైజ్ అంటే 8 రేటింగ్ ఇవ్వచ్చు. సో ప్రైసింగ్ అంటే అది కొంచెం అన్ని బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ మీకు ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడో 7th క్లాస్లో వచ్చిన, దాని తర్వాత ఇది నాది సెకండ్ విజిట్ ఇక్కడ. సో ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయవచ్చు ఫ్రెండ్స్తో కానీ. ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్తో వచ్చి సరదాగా కింద కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నారు కదా, ఎగ్జాక్ట్ మీ ఫీలింగ్ ఏంది? మీరు పెట్టే ప్రైస్కి ఆ టేస్ట్కి ఓవరాల్గా ఉద్దేశించి ఒక మాటలో. సో పర్లేదు, ఇప్పుడు మీకు బయట ఎక్కడైనా వెళ్తే నుంచొని తినాలి, అక్కడ మొత్తం పొల్యూషన్ అట్లా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఏదో కంప్లీట్ విలేజ్ వచ్చి తింటున్న ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ. సో మీరు అంటే నేను నెక్స్ట్ టైం అంటే మళ్ళీ ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడే వస్తా, కానీ డెఫినెట్గా అయితే ఇంత లాంగ్ ట్రావెల్ చేసి ఇక్కడ దాకా వచ్చి అయితే తినడం అంటే అది ఇంపాసిబుల్. మీరు మెయిన్లీ ఇక్కడ ఏంటంటే సరదాగా ఫ్రెండ్స్ కలిసినప్పుడు కొంచెం విలేజ్ వైబ్ని ఎంజాయ్ చేస్తూ అండ్ ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ తినడానికి అయితే మీరు ప్రిఫర్. అంతే. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు మా అన్నయ్య ఇప్పుడు వెళ్ళిపోతాడు ఇంకొన్ని డేస్లో దుబాయ్కి. మనకి తెలియదు ఇప్పటివరకు అమ్మ దోశ అని ఫేమస్ చేశారు కాబట్టి ఒకసారి ట్రై చేపిద్దాం అని చెప్పి తీసుకొచ్చినాం ఇక్కడికి. అట్లా ఇంకెవరైనా ఫ్రెండ్స్ వస్తే మీ ఏరియాలో ఫేమస్ ఏంటిది అంటే ఇట్లా ఇది ఇక్కడ కానీ తీసుకొస్తాము. కానీ ఓవరాల్గా చూసే ఆడియన్స్కి ఇంత దూరం వచ్చి తినేంత వర్త్ ఉందా? ట్రై చేయొచ్చు, వన్స్ ట్రై చేయాలి డెఫినెట్గా. ఇక్కడ ఉన్న నేచర్ కోసం. అంటే అంబియన్స్ అంటే మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ అంబియన్స్ పరంగా? అంటే ఇట్లా చెట్లు ఇదంతా సెటప్ ఎక్కడ ఉండదు. ఫస్ట్ షాప్ ఉంది, మరి ఇక్కడ చెట్లు ఉన్నాయి. నేను రావడం ఇక్కడ ఫస్ట్ టైం, బాగానే ఉంది. సో ఓవరాల్గా వర్త్ అంటారు, అంటే అప్పుడప్పుడు రావడం
డెఫినెట్గా పోతే రావచ్చు. నేను రావడం ఫస్ట్ టైం. ఇప్పుడు మేము ఉండేది ఇక్కడ కాదు, కానీ చూసుకుంటే మాత్రం ఇట్లా అంబియన్స్ మాత్రం ఇక్కడ ఉండదు. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఇక్కడ ఆయిల్ కానీ ఇట్లాంటి ఏం దీన్ని అప్లై చేయరు. మీకు హెల్త్ వైజ్గా కానీ పర్లేదు, డెఫినెట్గా ట్రై చేయొచ్చు వన్స్. ఓకే, కట్టెల పొయ్యి మీద కలుస్తారు కాబట్టి మరింత హెల్దీ అండ్ ఆయిల్ కూడా లేదు. ఎటువంటి ఆయిల్ వీళ్ళు అప్లై చేయడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కూడా వచ్చి తినొచ్చు ఇక్కడ, అట్లాంటి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. యా. సో ఇంకో కస్టమర్ అయితే ఉన్నారు, ఆయన మాటలు కూడా తెలుసుకుందాం. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? మనోజ్. ఓకే బ్రో, మీకు టేస్ట్లో ఎలా అనిపించింది? బాగుంది టేస్ట్, రెగ్యులర్గా టేస్ట్ చేస్తాం. అంటే మీది ఎక్కడ బ్రో? మాది ఇక్కడే లోకల్. అంటే గోదావరికంలో చాలా టిఫిన్ సెంటర్ ఉన్నా కూడా ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చి తింటూ ఉంటారు. అవును. సో అలా తినడానికి ఏంటి అంటే స్పెసిఫిక్ ఇక్కడ మీకు నచ్చింది ఏముంది? టేస్ట్ ఇక్కడ నేచర్ అట్లా వెదర్. ఓకే, సో టేస్ట్తో పాటు మంచి అట్మాస్ఫియర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఫుడ్ బాగుంటుందని వస్తూ ఉంటారు. అంతే. ఓకే, ఎంతకాలంగా వస్తున్నారు? మాది ఇక్కడ చిన్నప్పటి నుంచి అలా వస్తున్నాం. ఓకే, టేస్ట్గా అట్మాస్ఫియర్కి అలవాటు పడ్డాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే. సో గైస్, ఇది ఫైనల్లీ అట్ అనమాట. సో దోశ సైజు కొంచెం పెద్దదిగానే ఉంది. దీనికి పల్లీల చట్నీ అండ్ కారం చట్నీ పెట్టించారు. 40 రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి. సో గైస్, ఫైనల్లీ అట్ అయితే నేను కూడా టేస్ట్ చేస్తాను, ఒకటి తీసుకున్నాను. సో ఈ దోశ సెంటర్, అమ్మ దోశ సెంటర్ స్టార్ట్ చేసి ఇప్పటికి దగ్గర 35 ఇయర్స్ క్రాస్ అయిపోయిందంట. వాళ్ళు స్టార్ట్ చేసిన కొత్తలో 1 రూపీ అయితే ఉండేది ఈ దోశ. ఇప్పుడు దగ్గర మనకు 40 రూపీస్ అయితే అమ్ముతున్నారు. గోదావరికర్ నుంచి ఒక 6 to 5 కిలోమీటర్స్ మధ్యలో అయితే ఉంటుంది. సో అయినా కూడా జనాలు ఈ అట్మాస్ఫియర్ని ఆస్వాదిస్తూ, ఇక్కడున్న టేస్ట్ అంటే కట్టెల పొయ్యి మీద కాలుస్తారు కాబట్టి ఈ టేస్ట్ని ఆస్వాదిస్తూ ఈ అట్మాస్ఫియర్ మధ్యలో చాలామంది తింటున్నారు. ట్రావెల్ చేసి రామగుండం, మంచిర్యాల చాలా అంటే 20-30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరీ వచ్చి తింటున్నారు. ఫైనల్లీ నేను కూడా తినేస్తాను అనమాట. దోశ సైజ్ అయితే పర్లేదు, చాలా పెద్దదే ఉంది. సో దీనికి వచ్చేసి మనకు పల్లీల చట్నీ, లూజ్ చట్నీ, దాంతోపాటు కారం అయితే ఇచ్చారు. సో ఇక్కడ స్పెషల్ ఇంకోటి ఏంటంటే కట్టెల పొయ్యి మీద వేస్తూ చేత్తో రుద్దుతారనమాట. అదొక రకరకాల ప్రాంతాల్లో రకరకాల రుచులు భాగంగా. సో వాళ్ళది ఆ స్టైల్ అనమాట. కొంచెం పుల్లగా ఉంది. పల్లీ చట్నీ అయితే కొంచెం స్పైసీగా ఉంది. దోశ కొంచెం పుల్లంగా ఉందన్నమాట. అయినా పర్లేదు, వచ్చిన దానికి వర్త్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ బైట్ కొంచెం పుల్లగా అనిపించినా కానీ తినంగా ఆ రుచిలో మీరు కూడా అంటే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. సో గైస్, తప్పకుండా వచ్చైతే ట్రై చేయొచ్చు. గోదావరికన్ పీపుల్కి అయితే ఈ దోశ పాయింట్ అసలు పరిచయం అక్కర్లేదు, చాలామందికి తెలిసి ఉంటుంది. మెయిన్లీ ఇక్కడ రోడ్ సైడు చెట్ల కింద అట్మాస్ఫియర్ కానీ ఆ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దాన్ని ఆస్వాదిస్తూ ఈ దోశనైతే పక్కా ట్రై చేయొచ్చు. లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.